ఈవిడ మాట్లాడే మాటలు నచ్చక మరి కేసీఆర్ గారు గెట్ అవుట్ ఫ్రమ్ మై పార్టీ అని చెప్పి మరి మెడబెట్టుకు బయటికి గెంటేయడం జరిగింది. ఈవిడికి బయటికి వచ్చేసిన తర్వాత కూడా రకరకాల అభియోగాలు, అందరినీ తిట్టడాలు, గతంలో ఉన్న కేసీఆర్ యొక్క ఏదైతే పార్టీ ఉందో వాళ్ళ మీద విమర్శనాస్త్రాలు సంధించడాలు, ఇవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ కూడా చాలామంది బీఆర్ఎస్ నేతలు కూడా చాలా గుర్రుగా ఉన్నారు. అదేమంటే నేను కరెక్ట్గా మాట్లాడుతున్నానని చెప్పి ఈవిడికి చెప్పుకుంటూ ఉంటారు. దీనిలో భాగంగానే ఈ రోజున పవన్ కళ్యాణ్ జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడు అని హెచ్చరించింది. ఇష్యూ జరిగిపోయి 10 రోజులు అయింది. మనం ఎప్పుడూ చెప్పుకుంటూనే ఉంటాం. మరి దొంగలు పడ్డ 6 నెలలు కుక్కలు మొరిగినట్టు మరి ఏదో ఒక వీడియోలో చూసి మరి లేదంటే ఇలా జరుగుతుంది హాట్ టాపిక్, నేను మాట్లాడకపోతే ప్రజలు నన్ను గురించి మాట్లాడుకోవటం మర్చిపోతారు అనుకున్నారు. లేదంటే పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసి మాట్లాడితే ఎప్పుడూ కూడా జనాల్లో ఏదో రకంగా నెగిటివ్ పబ్లిసిటీయో పాజిటివ్ పబ్లిసిటీయో నేను జనాల్లో కొంచెం నలుగురిలో నానుతాను అనుకున్నారు. మరి ఏదో ఒక రకంగా మరి ఈవిడ కూడా కమెంట్ చేసేశారు. మరి ఒకప్పుడు మీరు సినిమా యాక్టరు, ఎట్లా మాట్లాడినా పర్లేదు, కానీ ఇప్పుడు మీరు ఆ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి, మంచిగా మాట్లాడాలని చెప్పారు కదా. ఎంత బాగా చెప్పారు కవిత గారు. మరి ఇదే మీరు అప్పట్లో మరి ఒక రాజకీయ నేతగా, ప్రజాప్రతినిధిగా మీరెంత జాగ్రత్తగా మాట్లాడాలి. మరి వాళ్ళ వంటలు ఆంధ్ర వాళ్ళ వంటలు పెంటలాగా ఉంటాయని అన్నప్పుడు, లేదంటే మీరు రకరకాల డైరెక్ట్గా దూషించినప్పుడు ఏమైపోయింది మీకు? ఇవన్నీ ఎదుటి వాళ్ళు చెప్టాకే సూక్తులా? మీకు అలాంటివి వర్తించవా అని ప్రశ్నల వర్షాన్ని కురిపిస్తున్నారు అందరూ. అక్కడి నుంచి ఆంధ్ర నేతలు కాదు, ఇక్కడున్న లోకల్ తెలంగాణ ప్రజలే కూడా కవితమ్మని ప్రశ్నిస్తున్నారు. కవితమ్మ దగ్గర సమాధానం చెప్తాకి మరి ఉందో లేదో అంటే అలాంటి వాటికి మన కవితక్క సమాధానం చెప్పరు. కేవలం ఆరోపణలు చేయడానికి మాత్రమే ఉంటారు. కాబట్టి కవితమ్మ గారు మీరు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలని చెప్పి రాజకీయ విశ్లేషకులు కానీ ప్రజలు కానీ చెప్తున్నారు. ఫ్రెండ్స్, కవిత గారు మాట్లాడిన దానిలో వాస్తవం ఉందా? పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది మరి కరెక్టా కాదా అనేది పక్కన పెడితే, పవన్ కళ్యాణ్ గారు ఏ ఉద్దేశంతో అన్నారో నన్ను వక్రీకరించొద్దు నా మాటలు అని చెప్పి ఆయన చెప్పారు ఆల్రెడీ. దాని గురించి రాద్ధాంతం జరిగిన మాట వాస్తవం. కానీ ఎవరైనా మాట్లాడొచ్చు, కానీ మరి కవిత గారు మాట్లాడే విధానం అనేది చాలా అందరికీ తెలుసు. ఎంత గట్టిగా ఆవిడ నిర్మోహమాటంగా తిట్టినట్టుగా మాట్లాడిన మాటలు, ఆ ఆంధ్ర గురించి కామెంట్ చేసిన మాటలు కూడా ఈ రోజున అందరూ ట్రోల్స్ చేస్తున్న పరిస్థితి. మరి ఈవిడ కూడా ఒకసారి సరిచూసుకుని మరి ఎదటోళ్ళకి సూక్తులు చెప్పే ముందు, ఎదటోళ్ళకి నీతులు చెప్పే ముందు మనం కూడా పాటించాలి. అసలు తండ్రి యొక్క నమ్మకాన్ని ఎందుకు కోల్పోయావు? కేవలం అన్నగారి యొక్క నమ్మకాన్ని నువ్వు ఎందుకు కోల్పోయావు? నీ యొక్క పార్టీలో, నీ కుటుంబంలో ఉండి, కుటుంబంలో నువ్వు సరిగ్గా లేకుండా బయటకు వచ్చి ఎదుట వాళ్ళ గురించి మాట్లాడే హక్కు నీకు ఎలా ఉంటుంది అని చెప్పి డైరెక్ట్గా ప్రశ్నిస్తున్నారు. ఈ రోజున సొంత అన్నయ్యకి ఎర్త పెడతానికి ట్రై చేస్తుందని, రానున్న రోజుల్లో మరి బలీయమైన శక్తిగా ఎదుగుతాను, తాను పెద్దగా చేసుకుంటుందని చెప్పి బీఆర్ఎస్ నేతలందరూ కూడా బాహార్ పెట్టగానే విమర్శిస్తున్నారు అవని. ఎందుకంటే ఈ రోజున బీఆర్ఎస్ పార్టీ ఇంత కొంత వెనుకంజలో ఉండటానికి, కాంగ్రెస్ పార్టీకి ఢీకొట్టే రేంజ్లో ఉన్న బీఆర్ఎస్ పార్టీ వెనుకంజలోకి వెళ్ళిపోయి ఉండడానికి ప్రధాన కారణం కల్వకుంట్ల కవిత అనే భావిస్తున్నారు. చూడాలి మరి ఈవిడ నోటికి పని ఇంకా ఎన్నాళ్ళు చెప్తారో, మరి బీఆర్ఎస్ నేతలు కౌంటర్ ఇవ్వకుండా ఎన్నాళ్ళు ఆగుతారో. మరి పవన్ కళ్యాణ్ గారి విషయంలో మాత్రం ఈవిడ కూడా అందరితో పాటు తలాపాపం తెలవపెట్టుకుని అన్నట్టు ఈవిడ కూడా ఒకటైతే వేసేసారు. చూద్దాం ప్రజలేమనుకుంటున్నారో చూద్దాం. తర్వాత హిందువులకు బేషరతుగా క్షమాపణలు చెప్పు, సీఎం రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి డిమాండ్. హిందువులకి క్షమాపణ చెప్పాలి అని చెప్పి అన్నారు. ఎందుకంటే దేవతల గురించి ఏదో రేవంత్ రెడ్డి